చార్జ్ చేసినావు మేడం సీట్ మంచిగా చేసుకుంటా గట్టి పట్టుకోండి ఇక్కడ ఓకేనా వెనకాలకు మొత్తము అన్నీ చూసుకోండి తొందర ఏం లేదు నిదానంగా చేయండి ఓకేనా చెయ్యి మంచి పెట్టాలి అట్లా కాదు మీరు చెయ్యి అట్లా పెట్టకూడదు అది ఉండాలి అట్లా సింపుల్గా పెట్టుకోండి బరువు వేయద్దు దాని మీద ఈ చేయితో మీరు ఏమీ చేయకూడదు ఈ చెయ్యి ఆ చేయితోనే మీరు ఏం చేసినా ఈ చెయ్యి ఇక్కడ పెట్టుకోండి అట్లా ఉండాలి అది చెయ్యి బరువు వేయద్దు బిల్కుల్ అలగా ఉండాలి తొందరపడవద్దు ఓకేనా వెళ్దాము మరి ఇది ఎన్నో క్లాస్ ఈరోజు మీకు 3 4 3 అనుకుంటా ఒకటి రాలేదా 3వ క్లాస్ 3rd డే ఈరోజు ఓకేనా గేర్ వేయాలి వేస్తారా తెలుసా ఏమైనా ఐడియా ఉందా గేర్ లేదు కదా వద్దు ఓకే గేర్లో వస్తుందండి కొంచెం ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి మనం బండి ఎట్లా తీసుకుంటున్నాం ఇక్కడ నుంచే చూసుకోవాలి దాన్ని మెల్లమెల్లగా తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే అక్కడ పోతాం మనం పోవద్దు చెయ్యికి రావాలి మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి అట్లా మెల్లగా ఎక్కువ అయింది మెల్లమెల్లగా అట్లా ఇప్పుడు మెల్లగా రండి ఇట్లా రండి ఈ చెయ్యి ఇక్కడ పెట్టండి ఇప్పుడు సెకండ్ వేసేయండి ఏం కాదు ఏం లేదు నేను చెప్తాను తర్వాత గేర్లో తిప్పవద్దు మీరు చేయండి ఈ చెయ్యి ఇక్కడ పెట్టండి అట్లా పెట్టుకున్నా పర్వాలేదు దీంతో ఏం చేయొద్దు ఇప్పుడు ఇండికేట్ వేసుకోండి రైట్ మెల్లగా రైట్కి కిందికి ఇట్లా అంటే సార్ ఈ చెయ్యి తీయండి ఇక్కడ పెట్టండి ఇప్పుడు ఒక రౌండ్ కొట్టాలి మీరు ఒకటే రౌండ్ కొట్టండి ఒక రౌండ్ కొట్టండి ఒకటి తిరుగుతలేదు చూడు చెయ్యి కరెక్ట్ తిరగాలి అట్లా ఉండదు అలానే ఉండండి ఎక్కడ పోతుంది చూడండి లెఫ్ట్ తీసుకోండి సగం హాఫ్ తీసుకోండి దాన్ని మళ్ళీ హాఫ్ మళ్ళీ రండి అట్లా ఇప్పుడు కొంచెం తీసుకోండి లెఫ్ట్కే బస్ చెయ్యి చేంజ్ చేయండి సెంటర్ పాయింట్ మీదకి వెళ్తుండాలి ఎప్పటికప్పుడు వెంటనే వెళ్తున్నాను రైట్కి ఇండికేట్ వేసుకోండి మెల్లగా చెయ్యి ఫ్రీ ఉండాలి ఓకేనా ఇట్లా ఆ బరువు వేయద్దు ఇక్కడ చెయ్యి వెంటనే చేంజ్ చేస్తున్నావు ఇక్కడ సగం తీసుకోవాలి హాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ రైట్కి వంతే చాలు మళ్ళీ రైట్కి ఒక్కటే ఏమనకు అట్లనే ఉండండి మళ్ళీ హాఫ్ తీసుకోండి హాఫ్ మళ్ళీ చేయరా వచ్చిందా ఇప్పుడు ఏం చేయాలి ఇది చూడాలి ఇక్కడ చూడాలి అక్కడ చూడొద్దు ఇక్కడ చూడాలి ఈ బండి తగలకుండా చూడాలి తలుగుతుందా తలగదా అట్లనే ఉండండి చూడు ఇక్కడ చక్కగా అయిపోయింది ఇప్పుడు లెఫ్ట్ రౌండ్ కొట్టాను ఒకటి కొట్టాలి ఒకటి కొట్టు మనం మీరు సగం కొట్టిర్రు అయిపోయి ఒకటే కొట్టారు సగం ఒకటే కొట్టాలి ఒకటి అంటే ఒకటే కొట్టాలి మీరు సగమే కొట్టిర్రు అట్లా గుర్తుపెట్టుకోండి టర్నింగ్ ఇక్కడ 2 సార్లు ఇక్కడ సగం తీసుకున్నప్పుడు అక్కడ సార్ కొట్టినప్పుడు ఎంత అవుతుంది ఒకటి అవుతుంది అది ఒకటి కొట్టాలన్నట్లు ఇక్కడ ఓకేనా తొందరపడకూడదు నిదానంగా మెల్లగా లూజ్ ఉండాలి చెయ్యి గట్టి పట్టేది అట్లా అట్లా కొద్దిగా లెఫ్ట్ తీసుకోండి ఇప్పుడు అక్కడ లేడీ పోతున్నది ఆమెకు ఎక్కువ తీసుకోవద్దు తక్కువ తీసుకోండి ఇప్పటి నుంచే తీసుకోవాలి మనం చాలు మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి రండి తొందరగా మళ్ళీ రైట్ తీసుకోండి ఓకే కొంచెం లెఫ్ట్ తీసుకోండి ఇప్పుడు ఈ రోడ్లో సగం వాడుకోవాలి మనం సగం వాళ్ళకి వదిలేసేయాలి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ చూసుకుంటుండాలి లెఫ్ట్ సైడ్కే రావాలి మనం లెఫ్ట్ సైడ్కి వస్తుండాలి అట్లా కొద్దిగా ఇప్పుడు ఆ కారు ఉంది కదా కారుకు దగ్గరలో పోవాలి ఎక్కువ దూరం పోదు ఎక్కువ దగ్గర పోదు వాళ్ళకి సైడ్ ఇచ్చేసిపోండి కలుగుతుంది అందుకే అవి చూసుకున్నాలి ఇక కొంచెం అలా వాడు జరుగుతారు అక్కడ జాగా ఉంది వాళ్ళకి అలా అట్లా అవన్నీ కంట్రోల్ చేస్తూ ఉండాలి మనం అంటే కొద్దిగా రైట్ తీసుకోండి చాలు మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి రండి ఇంకా కొద్దిగా లెఫ్ట్ తీసుకోండి రండి ఇంకా రండి రావాలి చెయ్యి చేంజ్ అలా మళ్ళీ రైట్ తీసుకోండి ఎక్కువ తీసుకోండి ఇంకొంచెం చాలు మళ్ళీ రండి మళ్ళీ లెఫ్ట్ బస్ మెల్లగా తగ్గించాలి కదా చేస్తూ తగ్గిస్తున్నాను కొద్దిగా లెఫ్ట్ తీసుకోండి మెల్లగా ఇక్కడ పోతాం చూడాలి ముంగట చూడాలి మనం ఇక్కడ ఒక రౌండ్ కొట్టండి ఒకటే రౌండ్ బస్ మళ్ళీ రౌండ్ ఒకటి మంచి తిరుగుతలేదు చెయ్యి గట్టి కొట్టు ఒక రౌండ్ కొట్టు రైట్కి ఇప్పుడు తిరిగింది చూడు మళ్ళీ ఒకసారి సగం బస్ ఇప్పుడు రైట్కి వెళ్దాం మనం ఓకేనా తీసుకో రైట్కి మెల్లగా లేకుండా సార్ తర్వాత వచ్చి ఏం తొందర లేదు ఇటుకు రండి అట్లా పట్టవద్దు చెయ్యి మంచిగా పట్టుకో లెఫ్ట్కి ఒక రౌండ్ కొట్టు కన్ఫ్యూజ్ అయిపోతుంది చెయ్యి మంచిగా పెట్టండి తొందర పడకండి చెయ్యిని చూసుకోండి మీరు కొద్దిగా లెఫ్ట్ తీసుకోండి బాగా ఎక్కువ ఇది చూడు ఎక్కడ పోయి మెల్లగా తీయాలి కొంచెం అన్నా నేను ఇడబెట్టండి కొద్దిగా గట్టిగా పడుతున్నాను మళ్ళీ గట్టిగా పట్టవద్దు ఫ్రీగా ఉండాలి చెయ్యి కొద్దిగా లెఫ్ట్ తీసుకోండి కొద్దిగా చాలు మళ్ళీ చెయ్యి చేంజ్ చేయండి ఏంటండి
ఇప్పుడు అక్కడ నుంచి పోదామా ఇక్కడ నుంచి పోదామా చెప్పండి. అక్కడి నుంచి. అట్లా ఇక్కడ ఎవరు లేరు కాబట్టి పోవచ్చు మనం. ఎవరైనా ఉంటే ఇక్కడ నుంచి పోవాలి. అట్లా డిసైడ్ కావాలి. మెల్లగా పోదు. ఫ్రీ పట్టండి, చెయ్యి బరువు వేస్తున్నారు. మెల్లగా మెల్లగా అట్లా పట్టవద్దు మేడం. అని ఎట్లా చెప్తాను, ఇది ఇట్లా ఉండాలి. ఇట్లా బరువు వేయద్దు. ఇంతకంటే అవసరం లేదు. మామూలుగా ఇగో సింపుల్గా ఇగో. ఇప్పుడు ఇది చూడండి ఎట్లా పోతుంది. ఇగో మెల్లగా ఇగో. మళ్ళీ కొంచెం మళ్ళీ చూసారా, ఎక్కువ తీయకూడదు. ఇగో మెల్లగా మీరు ఫ్రీ పట్టడం చేయని. ఇగో మెల్లగా ఇగో అయిపోయింది. ఇగో మెల్లికి సగం కొంచెం కొంచెం ఇగో ఇలా తీసుకోవాలి. మళ్ళీ రావాలి. గట్టి పట్టండి మళ్ళీ. చూడు మన పాయింట్లో పోతున్నావా లేదు. ఇది చెయ్యి ఇక్కడ పెట్టండి. అట్లా పట్టుకున్న పని ఏమన్నా అట్లా గుంతలున్నాయి కదా, కొంచెం తీసుకోండి. ఎప్పుడు గుంతలున్నాయి కాబట్టి గుంతలు వాడకుండా ఇట్లా కొద్దిగా రైట్ తీసుకోండి. 2 చేతులు తిరగొద్దు, ఒక్క చేయి తిరగాలి. తిప్పిపోతుంది దాని వెనక పోవద్దు. ఇది ఇడికి జరగొద్దు, లేపాలి. చేసేటప్పుడు దీన్ని పక్క జరపాలి. చెయ్యిని కొద్దిగా రైట్ తీసుకోండి. స్ట్రైట్ వెళ్దాం. గట్టిగా పట్టిన లూజ్ పట్టాలి చెయ్యి. కొంచెం లెఫ్ట్ తీసుకోండి. కొద్దిగా రైట్, కొద్దిగా లెఫ్ట్. మెల్లగా చెయ్యి 2 తిరుగుతున్నా చూడు. తిరగొద్దు చెయ్యి. తీసి పెట్టి తిప్పేటప్పుడు తీయాలి మరి. ఓకే లెఫ్ట్ తీసుకోండి. రైట్ కోతుంది బండి. ఈడ పట్టుకోండి కొంచెం. అలా ఉంటుంది. కొద్దిగా రైట్ తీసుకోండి. మళ్ళీ కొద్దిగా లెఫ్ట్, కొంచెం అలా కొంచెం రైట్. చాలు. స్ట్రేట్గా ఉండాలి. మన చూపుకు మన వెహికల్ స్ట్రేట్గా ఉండాలి. మన చూపు స్ట్రేట్గా ఉండాలి. మీరు ఏదో చూస్తున్నారు, అక్కడ ఆటో ఉన్నదా, ఆ మనిషి ఉన్నాడు నిలబడ్డాడు చూడు, అంత దూరం చూస్తున్నారు. అక్కడ వరకు ఎండ్ రెడ్ది కనిపిస్తుంది బట్ట, అక్కడ వరకు చూస్తుండాలి. అక్కడ వరకు ఏమైతుందో చూసుకోవాలి. ఇక్కడనే రెడీ ఉండాలి మనం. అలా ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుందాం. ఇండికేటర్ వేసుకోండి. పైకి వేయండి మెల్లగా. బస్ చెయ్యిలో పెట్టండి. అలా చెయ్యి ఇగో ఇలా 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 చెయ్యి. ఇలా ఈ చెయ్యి చూడండి మీరు. అదేం చూడకండి. చెయ్యి తీసేయండి. ఇలా పెట్టారు కదా, ఇగో ఇలా ఒక్కటి. ఇగో ఒక్కటి అయిపోయిందా. చూడండి ఎట్లా తిరిగింది. ఎక్కడ తిరుగుతుంది చూడాలి. మళ్ళీ సగం. ఇప్పుడు చూద్దాం ఎక్కడ కొడుతుంది. ఇట్లా తీసి చూడాలి. తొందర ఏం లేదు. ఇక్కడికి వచ్చింది. ఇక్కడ వచ్చినాక మళ్ళీ అయ్యో స్ట్రేట్గా పెట్టాలి. చెయ్యి స్ట్రేట్గా పెట్టాలి మీది. అలా ఏళ్ళు చెయ్యి స్ట్రేట్ పెట్టాలి. ఏళ్ళు ఒకటి. ఇగో సగం. ఇగో క్రాస్ అయినా మళ్ళీ ఇలా చూసి ఇట్లా రావాలి. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ సెంటర్. అలా కొంచెం రైట్ తీసుకోండి. మళ్ళీ రండి ఇక్కడికి. మళ్ళీ కొంచెం ఇలా కొంచెం లెఫ్ట్కు మెల్లిగా. బస్ ఎలా టర్న్ చేస్తున్నామో గుర్తు. ఈ టర్నింగ్లు బాగా ఇంపార్టెంట్ మనకి. మళ్ళీ రండి ఇక్కడికి. ఫ్రీగా ఉండాలి. చేయని గట్టిగా పట్టకూడదు. కొంచెం తీసుకున్నాను అంతే. లెఫ్ట్గా అక్కడ పోతున్నావు. అట్లా రండి కొంచెం. చాలు. కొద్దిగా లెఫ్ట్ తీసుకోండి. చాలు. ఇప్పుడు మళ్ళీ ఇండికేటర్ పైకి రైట్. అంతే. ఇక్కడ ఇది చెయ్యి. ఏళ్ళు చక్కగా పెట్టండి. ఏళ్ళు స్ట్రాంగ్ పెట్టాలి. ఇట్లా రౌండ్ కొట్టేప్పుడు ఏళ్ళు కరెక్ట్ ఉండాలి. ఇలా అలా ఉండాలి. ఎక్కువ కూడా వద్దొద్దు. మెల్లగా ఇగో మెల్లమెల్లగా మీరు వంగకండి. మెల్లగా ఇగో ఒకటి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇగో తీసి చూడాలి. ఇక్కడ వచ్చేసింది. మళ్ళీ ఒక రౌండ్ మెల్లగా ఇగో ఒక రౌండ్ అయిపోయిందా. ఉందండి. ఏమనకు ఫ్రీ ఉన్నది చెయ్యి. బండి ఎక్కడ పోతుందో చూసుకున్నాలి మనం. కరెక్ట్ ఉంటే ఏమన్నది. ఇక్కడ తగులుతుందా చూసుకో. తలగదు. అక్కడ కూడా తలగదు. అక్కడ మనం పోతున్నాం. ఇప్పుడు అక్కడ ఎక్కువ పోదు. కొంచెం లెఫ్ట్ తీసుకోండి. ఇంకా రావాలి. ఇంకా జరగలేదు. బండి జరగాలి. ఇట్లా కింద అలా చేంజ్ అవుతుందో చూసుకోవాలి మన వెహికల్. కొద్దిగా లెఫ్ట్ తీసుకోండి. ఏమనకు. ఇక్కడ పోతే అబ్జర్వ్ చేయాలి. కొద్దిగా లెఫ్ట్. అట్లా మళ్ళీ కొంచెం రైట్ తీసుకోండి. వెరీ గుడ్. ఇండికేటర్ వేయండి. మళ్ళీ లెఫ్ట్కి వెళ్దాం పైకి. ఇప్పుడు అరే చెయ్యి. మళ్ళీ ఏళ్ళు స్ట్రాంగ్ పెట్టాలి. అలా పెట్టాలి. టర్నింగ్ ఎప్పుడు వచ్చినా అలానే చేసుకోవాలి మనం. ఎప్పుడు టర్నింగ్ చేయాలి మనము. ఆగండి చెప్పేది ఏంటండి. ఈ రోడ్ ఉందా, ఈ రోడ్లో సగం పోయినాక మనం టర్న్ చేయాలి. అప్పుడే చేయొద్దు. ఇప్పుడు టర్న్ చేసిన అలా గుద్దుకుంటాం మనం ఇప్పుడు. అందుకనే తొందర పడకూడదు. అక్కడ రోడ్డు అందుకే కదా చూస్తున్నది. మనం ఆగుతున్నాం. మీరేమో దాని తీసుకుంటారు. నేను ఆగమని చెప్తాను. ఇట్లా చూడాలి. చూసి మనం అక్కడ పోవాలి. ఇది ఈ పాయింట్ ఉందా మనకి. ఇట్లా కిటికీలకి కాళ్ళు కనిపించాలి. ఇక ఇప్పుడు మనం ఆ సగం రోడ్ వచ్చినాం. ఇక్కడ కూడా కనిపిస్తున్నా చూడు. అవునా. అలా చూసుకొని తొందర పడవద్దు. నువ్వు తొందర చూసే కెపాసిటీ తొందర చూసుకోవాలి. లేదంటే ఇట్లా ఆగి తీసుకోవాలి. ఏం తొందర లేదు. ఇక దాటినాం. ఇప్పుడు ఒక రౌండ్. ఇలా ఒక రౌండ్ ఒకటి. చూద్దాం ఇప్పుడు ఎక్కడ పోతుంది. ఉండండి ఏమన్నా. మళ్ళీ ఒక రౌండ్. 2 టైట్ అయిపోయింది కదా. వీళ్ళు ఇట్లున్నాయి. ఇక ఇక్కడ తిరిగిన దాకా ఏమన్నది. మన ఈ పాయింట్ రావాలి. వచ్చేసింది. ఇప్పుడు ఒక రౌండ్ మళ్ళీ చూడు. అక్కడనే ఉన్నది. ఇంకా మెల్లమెల్లగా ఇక అయిపోయింది. మన పాయింట్లో వచ్చినాం చూడు. ఇప్పుడు ఆ వెహికల్ ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మెల్లగా కొంచెం ఎక్కువ తీసుకోవద్దు. చాలు. మళ్ళీ అదే ప్లేస్కి ఇగో ఇలా మళ్ళీ కొంచెం ఇలా. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. తొందరపడకుండా నేను చెప్పే దాని మీద శ్రద్ధగా ఇవ్వాలి. వేరేది ఏం ఆలోచించవద్దు మీరు. నేను ఏం చెప్తున్నా దాని మీద శ్రద్ధ పెట్టండి. ఫ్రీ ఉండాలి. చేయి
కొద్దిగా లెఫ్ట్ తీసుకోండి, కొంచెం లెఫ్ట్ రైట్ అనుకుంటే వెళ్ళిపోవడమే అంతే. తీసుకోండి, ఇక్కడ పోతుంది చూడండి, తీసుకోవాలి. మళ్ళీ కొద్దిగా లెఫ్ట్ తీసుకోండి, ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఇండికేటర్ వేయండి పైకి. ఇప్పుడు ఏడ తీసుకున్నా ఇది కూడా సేమ్ అదే సగం రోడ్ ఇట్లా కొంచెం జరిగి టైట్ అయిందా కొట్టాలి. లెఫ్ట్ కొట్టు, నువ్వు టైట్ కావాలి, టైట్ అయిందా కొట్టు, 2 కొట్టు, అయింది టైట్, మళ్ళీ రావాలి. ఓకేనా? ఇది తిరిగింది దాకా ఉండాలి. మళ్ళీ ఒక రౌండ్, ఒకటి ఆగండి. ఎక్కడ పోతుంది మళ్ళీ ఒక రౌండ్ మెల్లమెల్లగా, అలా. అది వెరీ గుడ్. అంతే అంతే, ఏమని అక్కడ పోవద్దు, వదిలేసి చెయ్యి, ఏం కాదు. దీన్ని కలుగుతానికి కొంచెం తీసుకో అంతే. మళ్ళీ ఇక్కడనే రావాలి, ఇట్లా మళ్ళీ ఇక్కడ సంటాలి. మళ్ళీ కొద్దిగా రైట్ తీసుకో, లెఫ్ట్ పోతుంది, ఇంకొంచెం అది. మళ్ళీ కొంచెం లెఫ్ట్, మళ్ళీ రైట్ కొంచెం, మళ్ళీ లెఫ్ట్ కొంచెం, మళ్ళీ రైట్ తీసుకో, రైట్ కొంచెం, రైట్ ఉన్నది. ఇప్పుడు ఇట్లా ఉన్నది మనకు, ఈ బండి ఉంది, ఆగాలి మనం, ఆగాలి. ఆగి ఏం చేయాలి? ఇప్పుడు అది ఉన్నది, అట్లా పోతే తలుతుంది. మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ కూడా ఇక్కడ తలుతుందా చూసుకోవాలి. ఇక్కడ ఈ బండిని చూడ, ఆ బండి ఆగాలి. వెళ్ళిపోయిన దాకా ఆగాలి మనం. వెయిట్ చేసి చెయ్యి ఇక్కడ పెట్టండి. వెళ్ళిపోయింది. ఇక్కడ అట్లనే ఉన్నాం మనం. లెఫ్ట్ రౌండ్ కొట్టి, ఇప్పుడు రౌండ్ కొట్టు, ఒకటి బాస్. ఇప్పుడు రైట్కి రౌండ్ కొట్టు తొందరగా, అట్లా. బస్ లెఫ్ట్కి మెల్లమెల్ల. చూడు, చిన్న సందులకి వెళ్ళి తీసినాం. ఎట్లా తీయాలి? తొందర పడవద్దు మనం. చెయ్యి మంచిగా పెట్టుకో. ఇప్పుడు ఒత్తవద్దు, మామూలుగా పట్టుకొని ఉండాలి, బరువు వేయకుండా అన్నట్టు. ఎక్కడ పోతుంది చూడండి బండి, కరెక్ట్ ఉందా మన ప్లేస్లో? మన ప్లేస్లో ఉందా? కొద్దిగా లెఫ్ట్ తీసుకోండి, చాలు. ఇండికేటర్ వేయండి, మళ్ళీ పైకి లెఫ్ట్కి వెళ్దాం. ఇక ఈ రోడ్డు రావాలి, దాటినాం. ఒక రౌండ్ కొట్టుకొని తొందరగా, ఇంకో రౌండ్, చాలా సెంటర్. మళ్ళీ ఒక రౌండ్ కొట్టుకో. ఇప్పుడు మెల్లమెల్ల చూసుకో, రౌండ్ కొట్టు బాస్. మళ్ళీ లెఫ్ట్ కొంచెం రండి. ఈ బండికి చక్కగా పోవాలి, ఎక్కువ తీయొద్దు. మళ్ళీ మెల్లమెల్లగా, తొందర పడవద్దు. అదే చెప్పిన, తొందర పడకుండా నిదానంగా బండి తగులుతుంది. రైట్ తీసుకో, మెల్లగా ఎక్కువైతే అందులో పోవద్దు. అక్కడ మనం దీన్ని తల్లకుండా చూసుకోవాలి అంతే. మనము మరీ ఎక్కువ పోవద్దు. మనం వాళ్ళకి సైడ్ ఇవ్వాలి. ఎట్లా ఇప్పుడు అందులోకి ఎక్కువ తీసుకుంటే వానికి ఇబ్బంది అవుతుంది అట్లా. అందుకే మనం ఇక్కడ దగ్గర నుంచే పోవాలి. మనం సాధ్యమైనంత వరకు దగ్గర నుంచి పోనీకే ట్రై చేయాలి. మళ్ళీ కొంచెం లెఫ్ట్ తీసుకోండి, మళ్ళీ కొద్దిగా రైట్. కింద స్థలం చేంజ్ అవుతుందో లేదో చూసుకున్నాను మనం తిప్పినప్పుడు. ఇండికేటర్ వేయండి పైకి. ఇక్కడ టర్న్ చేయాలి, మీరే చేయాలి. నేను ఏం చెప్పాను, ఎలా చేస్తావో చూద్దాం. అయిపోయి తొందర పడొద్దన్న నేను. ఇప్పుడు చెయ్యి, మళ్ళీ సెంటర్. ఇప్పుడు ఒక రౌండ్ కొట్టుకో, ఆపు, మెల్లమెల్లగా తీసుకో. ఇప్పుడు మెల్లమెల్లగా తీస్తుండు వదిలేసేయి అంతే. అట్లా ఏం లేదు, మంచిగా చేస్తారు మీరు. కొంచెం నిదానంగా, మైండ్ ఉడకనీయకు, కంట్రోల్లో పెట్టుకో. కొంచెం ఒకసారి ఒక సెకండ్ ఆలోచించి చేద్దాం. ఓకే, ఇప్పుడు అక్కడ కూడా చేయాలి. కొద్దిగా రైట్ తీసుకోండి, చాలు. మళ్ళీ లెఫ్ట్ తీసుకోండి. మన బండి చూపుకు స్ట్రేట్గా ఉండాలి. ఎప్పుడు కూడా బండి మన చూపుకు స్ట్రేట్గా ఉండాలి. లూజు పట్టి చెయ్యి, మరి వేయద్దు. ఇండికేటర్ మళ్ళీ వేసారా? సామ్రాట్ ఎన్ని నిమిషాలు అయింది? 13 minutes. బంద్ చేసే మరి. ఒక రౌండ్ కొట్టు.